నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను ప్రియా శర్మ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు అన్నమయ్య జిల్లాలో జగన్ బస్సు యాత్ర. మధ్యాహ్నం మదనపల్లిలో భారీ బహిరంగ సభ. పిఠాపురంలో 4వ రోజు పవన్ కళ్యాణ్ పర్యటన. ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్, బీబీ దుర్గాను సందర్శించనున్న జనసేనాని. కొలిక్కి వచ్చిన ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక. ఇవాళ ఫస్ట్ లిస్ట్ విడుదలయ్యే అవకాశం. కరీంనగర్లో ఇవాళ బండి సంజయ్ రైతు దీక్ష. రైతుల సమస్యలు పరిష్కరించాలని రిమాండ్. నేటితో ముగియనున్న భుజంగరావు తిరుపతన్న కస్టడీ. నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు. దేశంలో దంచి కొడుతున్న ఎండలు. మరో 4 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పులు. సిరియాలో ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయెల్ వైమానిక దాడి. 7 మృతి, పలువురికి గాయాలు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. టాస్క్ ఫోర్స్ మార్జీ రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ కస్టడీపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. రాధాకిషన్ రావును 10 రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్పై నేడు నాంపల్లి కోర్టులో వాదనలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ కేసులో 4 పోలీసు అధికారులను అరెస్ట్ చేశారు. ఇవాల్టితో భుజంగరావు తిరుపతన్న కస్టడీ ముగియడంతో వారిని కోర్టులో హాజరుపరచనున్నారు. మరోవైపు ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్ పై కూడా విచారణ జరగనుంది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్, చెప్పండి, తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ రోజు 5వ రోజు విచారణ కొనసాగనుంది. ముఖ్యంగా చూస్తే భుజంగరావు తిరుపతన్న సంబంధించిన విషయంలో పూర్తిగా విచారణ కొనసాగించారు. అందులో కీలకమైన సమాచారం కూడా రాబట్టారు. అయితే వీరిద్దరు ఇచ్చిన సమాచారం మేరకు వేణుగోపాలరావు సంబంధించిన ఒక అధికారి పేరు కూడా వెలుగులోకి వచ్చింది. అతను కూడా వేణుగోపాలరావు గతంలో వనస్థలిపురం ఏసీపీగా చేసి ఇంటెలిజెన్స్ సంబంధించిన ఆ యొక్క బ్యూరోలో చాలా రోజులు కూడా అక్కడ పనిచేశారు. దాని తర్వాత దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా వేణుగోపాలరావు కూడా చాలా కీలకంగా వ్యవహరించిన పరిస్థితి కనిపిస్తుంది. మాజీ డీజీపీ రాధాకిషన్ రావు కస్టడీ పిటిషన్ పైన కూడా నేడు నాంపల్లి కోర్టులో కూడా విచారణ కొనసాగనుంది. ఎందుకంటే 10 రోజుల పాటు కస్టడీ కావాలని చెప్పి కూడా పోలీసులు పిటిషన్ కూడా దాఖలు చేశారు. దానిపైన వాదనలు కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు ప్రణీత్ రావు కూడా బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దానిపైన కూడా ఈ రోజు నాంపల్లి కోర్టులో ఒక వాదనలు కొనసాగనున్నాయి. మొత్తానికి చూస్తే ఇందులో చాలా కీలకంగా ఉన్న మాజీ ఐపీఎస్ అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు సంబంధించిన విషయంలో నేడు హైదరాబాద్ కు వస్తున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. అయితే ఈ సమాచారాన్ని మాత్రము ఎవరు కూడా ధృవీకరించట్లేదు పోలీసులు మాత్రము. అయితే మొత్తానికైతే
ఈ యొక్క రాధాకిషన్ రావు సంబంధించిన విషయంలో కూడా పోలీసు ఇప్పటికే అన్ని కీలకమైన సాక్ష్యాధారాలు సేకరించారు. అతను వచ్చిన వెంటనే అతన్ని కూడా పూర్తిగా విచారణలో కొనసాగిస్తారు. విచారణలో భాగంగా చూస్తే అరెస్ట్ చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు బయటపడ్డాయి. టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ను ఈ కేసులో A4గా చేర్చారు. 2023 ఎన్నికల్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీకి భారీగా నగదు చెల్లించామన్నారు. 2023 ఎన్నికల్లో ప్రతి ఒక్క సిబ్బంది డబ్బులు పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. పట్టుబడ్డ నగదు మొత్తం ప్రతిపక్షాలకు చెందినవే అని స్పష్టత ఇచ్చారు. దీంతో రిమాండ్ రిపోర్ట్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో A4 నిందితుడిగా రాధాకిషన్ రావు పేరు నమోదు చేశారు పోలీసులు. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ ను బలోపేతం చేయడంతో పాటు అదే పార్టీ పాలన కొనసాగేలా చూసేందుకు ప్రభాకర్ రావు, భుజంగరావు, వేణుగోపాలరావు, ప్రణీత్ రావు తరచూ సమావేశమవుతూ ఉండేవారు. తమ రహస్య అనధికార కార్యకలాపాలు బయటకు రాకుండా వాట్సాప్, సిగ్నల్, స్నాప్చాట్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారానే మాట్లాడుకోవాలని నిర్ణయించుకున్నారన్నారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను మళ్లీ అధికారంలోకి తీసుకురావడంతో పాటు పార్టీ అధినేతకు పూర్తి అజమాయిషీ ఉండేలా చూడడమే తమ లక్ష్యమని ప్రభాకర్ రావు బృందం భావించిందన్నారు. దీనిలో భాగంగా ప్రతిపక్షాల నాయకుల, వారి అనుచరులు, కుటుంబ సభ్యుల అసమ్మతి వర్గీయులతో పాటు అదే పార్టీలో అనుమానాస్పద కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిపై నిఘా పెట్టిందని రాధాకిషన్ రావు తెలిపారు. ఇక ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతో భవ్య సిమెంట్ యజమాని ఆనంద్ ప్రసాద్ నుంచి 70 లక్షలు సీజ్ చేసినట్లు రాధాకిషన్ రావు చెప్పారు. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో రఘునందర్ రావు, ఆయన బంధువుల నుంచి ₹1 కోటి సీజ్ చేశామని, ముడుగోడు ఉప ఎన్నిక సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చెందిన ₹3.5 కోట్ల స్వాధీనం చేసుకున్నామని విచారణలో తెలిపారు. ఇక రాధాకిషన్ రావును 10 రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్పై నేడు నాంపల్లి కోర్టులో వాదనలు జరగనున్నాయి.
రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ రైతు దీక్ష చేసేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆయన రైతు దీక్ష చేపట్టనున్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలనే డిమాండ్తో ఆయన దీక్షకు రెడీ అయ్యారు. 2 లక్షల రుణమాఫీ, పంట నష్టపరిహారం, వరి పంటకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలనే డిమాండ్తో దీక్షను కొనసాగించనున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ ఫోన్ లైన్లో అందిస్తారు. సంపత్, చెప్పండి, బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ రైతు దీక్ష చేసేందుకు సిద్ధమయ్యారు. దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ప్రియా. అయితే మొత్తానికైతే ఎంపీ బండి సంజయ్ రైతు దీక్ష చేపట్టనున్నారు. అయితే కలెక్టరేట్ ముందు ఈ రోజు ఉదయం 9 గంటలకు చేపట్టనున్న దీక్ష కొంచెం ఆటంకం కలిగిందని చెప్పొచ్చు. అయితే ఇదే దీక్షను మళ్ళీ తిరిగి కొనసాగించేందుకు ఎంపీ బండి సంజయ్ కార్యాలయం ముందు దీక్ష చేపట్టేందుకు ఉదయం 10 గంటల నుండి ప్రారంభిస్తారు. అయితే మొత్తానికైతే ఈ రైతు దీక్ష చేపట్టిన నేపథ్యంలో ఏదైతే ఈ రైతులకు ఇచ్చిన హామీలు గత ప్రభుత్వాలు అయితే ఏవైతే బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రైతులకు హామీలు ఇచ్చి నెరవేర్చలేకపోతుందని చెప్పేసి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మొత్తానికైతే ఈ రైతు దీక్ష చేపట్టనున్న బండి సంజయ్ అయితే రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి వెంటనే అని చెప్పేసి బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఏదైతే బండి సంజయ్ ఉన్నారో ఈ రైతులకు ఇచ్చిన రుణమాఫీ ఏదైతే 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తున్నా కూడా ఇంతవరకు కూడా పట్టించుకోలేదని చెప్పేసి బండి సంజయ్ వాపోతున్నారు. అయితే ఇదే నేపథ్యంలో బోనస్ 500 రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటించింది. ప్లస్ ఇదే కాకుండా ఇంకా రైతులకు ఏదైతే 15,000 ఇస్తానన్నారో అది కూడా ఇవ్వలేదని చెప్పేసి కూడా ఆయన వాపోతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే బండి సంజయ్ నిర్వహించనున్న దీక్షకు ఎలాంటి ఆటంకాలు ఉండకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సంపత్. రైట్, ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగుతున్న ఆయన అక్కడి నుంచే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. అధికార వైసీపీని గద్దెదించడం, కూటమి గెలిపే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. 4 రోజులుగా నియోజకవర్గంలో ప్రజలతో మమేకమవుతూ ముందుకు వెళ్తున్నారు ఆయన. ఉదయం కార్యకర్తలు, స్థానిక నేతలతో సమావేశాలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం బహిరంగ సభలో పాల్గొంటున్నారు. ఇక ఇవాళ 4వ రోజు పిఠాపురం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు పవన్. గొల్లప్రోలు హెలీప్యాడ్ నుండి పిఠాపురం అగ్రహారం మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ చర్చి సెంటర్కు చేరుకొని ఆంధ్ర బాప్టిస్టు చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామంలోని బషీర్ బీబీ దర్గాను సందర్శిస్తారు. మాదాపురం, ఉప్పరగూడెం, నాగులపల్లి, పొన్నాడ వరకు పవన్ ప్రచారం కొనసాగుతుంది. తిరిగి మాల్పేట జంక్షన్, అమీనాబాద్, ఉప్పాడ, కొత్తపల్లి చేరుకొని అక్కడ మహిళలతో సమావేశం నిర్వహిస్తారు. వాకతిప్ప, ఎండపల్లి జంక్షన్, కొండవరం, నవకాండ్రవాడ మీదుగా పిఠాపురం పట్టణంలోని డ్రైవర్ కాలనీ, ఉప్పాడ బస్టాండ్ సెంటర్, గవర్నమెంట్ హాస్పిటల్, టౌన్ పోలీస్ స్టేషన్, పాదగయ జంక్షన్, కుమారాపురం సెంటర్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ పై దాడులు జరుగుతున్నాయా? కిరాయి మూకల గుంపులో కలిసి పవన్ కళ్యాణ్ ఆయన సెక్యూరిటీని టార్గెట్ చేసి దాడులు చేస్తున్నాయా? అసలు పవన్ కళ్యాణ్ తాజాగా ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేశారు? ఆయన మాటల వెనుక ఉన్న అర్థం ఏంటి? ప్రస్తుతం ఏపీలో ఇదే చర్చనీయాంశమైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే అభిమానులకు పిచ్చి. ఆయన సభ ఎక్కడ ఉన్నా జనం తండోపతండాలుగా తరలి వస్తూ ఉంటారు. ఆయనను ఒక్కసారి చూడాలని, ఆయనను ముట్టుకోవాలని భావిస్తారు. సెల్ఫీలు దిగాలని ఫ్యాన్స్ ఆరాటపడుతూ ఉంటారు. ఆయన వద్దకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇదే ఆయనకు డేంజర్గా మారిందా? ఇదే ఆసరాగా కిరాయి మూకలు పవన్ కళ్యాణ్ మీద దాడులకు తెగబడుతున్నాయా? ఆయనను, ఆయన సెక్యూరిటీ సిబ్బందిని టార్గెట్ చేశాయా అంటే అవుననే అంటున్నారు పవన్ కళ్యాణ్. తాజాగా పిఠాపురంలో జనసేనాని తనను కలిసే వారిలో కిరాయి మూకలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సెక్యూరిటీ సిబ్బందితో పాటు తనపై కూడా బ్లేడ్లతో కట్ చేస్తున్నాయని అన్నారు. ఇదంతా ప్రత్యర్థుల పనిన పన్నాగమే భాగమని పవన్ ఆరోపించారు. అందుకే తప్పనిసరిగా ప్రోటోకాల్ పాటించాలని పార్టీ శ్రేణులను కోరారు. ఎందుకు మనకేంటి కొన్ని ప్రోటోకాల్స్ పాటించకపోతే ఏమైపోతుంది అంటే, చాలామంది కొంతమంది ఈ కిరాయి మూకలు ఏం చేస్తారంటే, ఎక్కువ మంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ చేస్తూ ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళని కూడా, నన్ను కూడా. మన ఇక్కడ కూడా జరిగింది. అందువల్ల ఏంటంటే కొంచెం ఇలాంటి పరిస్థితుల్లో మీకు మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి, అందుకని కొంచెం స్ట్రీమ్ లైన్ ఉంటే మనం చేసుకోవడానికి బాగుంటుంది. ఇక తనకు పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలందరినీ కలవాలన్నది తన కోరిక అని చెప్పారు పవన్. ఇక్కడున్న 2 లక్షల పైసలకు జనాభాలో ప్రతి ఒక్కరితో ఫోటో తీయించుకోవాలనుకుంటున్నానని చెప్పారు. అయితే భద్రతా కారణాల వల్ల ఇబ్బంది వస్తోందన్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడే కాదు, రేపు పొద్దున మీరు భారీ మెజారిటీ ఎమ్మెల్యేగా గెలిపించాం. నేను ఒకటి అనుకున్నా, రోజువారీ కార్యక్రమంలో ప్రతి మండలం, ప్రతి గ్రామంలో కూడా మనం ఎవరైతే ఉన్నారో అందరికీ నాకు ఫోటోలు ఇవ్వడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఇది ఏదో సడన్గా వచ్చి వెళ్ళిపోవడానికి కాదు, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా, మన బంగారు పాపమ్మ దర్గా సాక్షిగా, ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ సాక్షిగా చెప్తున్నా. నేను ఇక్కడ ఉండి ఇది మన స్వస్థలం చేసుకొని అందరికీ సాధ్యమైనంత మేరకు కొంచెం మన అందరం ఒక నియంత్రణ పాటిస్తే, నియమాలు పాటిస్తే అందరికీ అందుబాటులో ఉంటాను, చేస్తాను, పని చేస్తాను. పిఠాపురంలో ఇప్పుడే కాదు, రేపు పొద్దున మీరు భారీ మెజారిటీ ఎమ్మెల్యేగా గెలిపించాం. నేను ఒకటి అనుకున్నా, రోజువారీ కార్యక్రమంలో ప్రతి మండలం, ప్రతి గ్రామంలో కూడా మనం ఎవరైతే ఉన్నారో అందరికీ నాకు ఫోటోలు ఇవ్వడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఇది ఏదో సడన్గా వచ్చి వెళ్ళిపోవడానికి కాదు, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు జోరందుకున్నాయి. రైతు కార్డుతో ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏళ్ల తర్వాత ఫామ్ హౌస్ వీడి పొలం బాట పట్టారు. నీటి ఎద్దడి వల్ల ఎండిపోయిన పంటలను చూసి కంటతడి పెట్టారు. రైతులను ఓదార్చారు. రైతుల కష్టాలన్నిటికీ కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని దుమ్మెత్తిపోశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. గత 10 ఏళ్లలో పంట నష్టం జరిగిన ఏ సందర్భంలోనూ రూపాయి పరిహారం ఇవ్వని కేసీఆర్కు ఎన్నికల వేళ రైతుల విషయంలో ముసలి కన్నీరు కారుస్తున్నారని దుమ్మెత్తిపోశారు. రైతు చుట్టూ ఎన్నికల రాజకీయం సుడులు తిరుగుతోంది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీ కష్టాలను ఎదురీదుతోంది. ఒక పక్క కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలు, మరోపక్క ఫోన్ ట్యాపింగ్ ఉదంతం, ఇంకో పక్క పార్టీ వీడిపోతున్న సీనియర్ నాయకులతో కేసీఆర్ పార్టీ దెబ్బ మీద దెబ్బతో చిత్తైపోతోంది. తెలంగాణ 17 స్థానాల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసే అభ్యర్థులు దొరక్క మరో ఇబ్బంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని విజయపదంలో నడపాలంటే ఏదో చేయాలని భావించిన అపర చాణక్యుడు కేసీఆర్కు హఠాత్తుగా రైతులు గుర్తుకొచ్చారు. తక్షణం పొలం బాట పట్టారు. తెలంగాణ ఓటర్లలో రైతులు, రైతు కుటుంబాలు పెద్ద ఓటు బ్యాంకే. అందుకే ఫామ్ హౌస్ నుంచి నేరుగా నీటి ఎద్దడితో ఎండిన పొలాల్లో అడుగుపెట్టారు.
ఎండిన పొలాల్లో రైతులను పరామర్శించారు, కన్నీరు తుడిచారు. 3 నెలల క్రితం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, తెలివి తక్కువతనం వల్లనే ప్రస్తుతం కరువొచ్చిందని కేసీఆర్ తిట్ల దండకం అందుకున్నారు. 100 రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వాపోయారు. కేసీఆర్ సర్కార్ పోయిన తర్వాత కరెంటు పోయింది, కరువొచ్చిందని, కాంగ్రెస్ సర్కార్ రైతులను పట్టించుకోకుండా చిల్లర రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో మండుటెండలో సుడిగాలి పర్యటన చేశారు. ప్రభుత్వం రైతు సమస్యలపై తక్షణం స్పందించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఎండిన పొలాలకు ఎకరాకు 25,000 రూపాయలు ఇవ్వాలన్నారు. చాలా చోట్ల రైతులు పాపం కన్నీరు మున్నీరయ్యి మమ్మల్ని ఎట్లయినా ఆదుకోవాలి, మేము పెట్టుబడి పెట్టి నష్టపోయినాం, బట్ ఖచ్చితంగా మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి మాకు న్యాయం చేకూర్చాలని చెప్పి రైతులు కన్నీరు మున్నీరుగా విలపించినారు. చాలా మంది రైతులు నాతో చెప్పింది ఏమంటే, చాలా గ్రామాలలో నీళ్లు ఇస్తామని అన్నారు కాబట్టి, మొదట ఇచ్చిండ్రు కాబట్టి మేము నమ్మి పంటలు వేసుకున్నాము, మొదలే ఇయ్యమని చెప్తే కనీసం వేయకుండా ఉండేవాళ్ళము, మాకు అనవసరంగా ఈ ప్రభుత్వం నష్టం చేకూర్చింది అని చెప్పి వాళ్ళు స్పష్టంగా నాతోనే స్వయంగా చెప్పడం జరిగింది. ఉన్న కరెంటును వాడుకోవడం తెలియలేదు, ఉన్న మిషన్ భగీరథ వాడుకునే తెలియలేదు. అద్భుతంగా వచ్చినటువంటి హైదరాబాద్ నీళ్లు మళ్ళా ఇలా వాటర్ బిల్స్ వస్తా ఉన్నాయి, ట్యాంకర్లు వ్యాపారం జరుగుతూ ఉంది, కొనలేక జనం చేస్తా ఉన్నారు, మళ్ళా జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు వస్తా ఉన్నాయి, మళ్ళా స్టెబిలైజర్లు కొనుక్కునే పరిస్థితి వస్తా ఉంది. అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని ఆగం చేసిన కేసీఆర్కు ఇరిగేషన్పై మాట్లాడే అర్హత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. పొలంబాటలో కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాట అబద్దమేనన్నారు. గత 10 ఏళ్లలో పంట నష్టం జరిగితే రైతులకు ₹1 కూడా పరిహారం ఇవ్వని కేసీఆర్ ఇప్పుడు దొంగ నాటకాలకు తెరతీశారని దుమ్మెత్తిపోశారు. ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగిస్తామని ఒప్పుకొని కేసీఆర్ ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలపై కుట్ర చేశారన్నారు. తెలంగాణలో ఎక్కడా కరెంటు కొరత లేదన్నారు. సూర్యాపేటలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడిన ప్రతి మాట అబద్ధాలే అని చెప్పి తెలంగాణ ప్రజానీకానికి మరోమారు మనవి చేస్తున్నా. అబద్ధాలు, వాస్తవాలని వక్రీకరించడం, ఒక ఫ్రస్ట్రేషన్, ఒక డిప్రెషన్, పవర్ పోవడమే కాదు, గవర్నమెంట్ పోవడమే కాదు, ఇప్పుడు పార్టీ కూడా మిగలదేమనో భయంతో బయటికి రావడం తప్పితే మరొకటి కాదు. నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఏ పార్టీ కూడా ఇంత తొందరగా కుప్పకూలిపోలేదు. దేశంలో చాలా రీజనల్ పార్టీస్ ఉన్నాయి, కానీ ఒక రీజనల్ పార్టీ పొంకనాలకు పోయి జాతీయ పార్టీగా మార్చుకొని అసలు ఉనికిగే పోయి అసలు ఎగ్జిస్టెన్స్ లేకుండా పోవడం ఈ టీఆర్ఎస్, బీఆర్ఎస్, ఇప్పుడు వీఆర్ఎస్ అయిపోతుంది. ఎన్నికల వేళ హఠాత్తుగా నిన్న కేసీఆర్, నేడు కేటీఆర్ రైతుల ఓదార్పు యాత్రలు చేపట్టడం పట్ల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందించారు. రాష్ట్రంలో అనేక సమస్యలకు బీఆర్ఎస్ పాలనే కారణమన్నారు. నీళ్లు, కాళేశ్వరంపై రైతులకు కేసీఆర్ వాస్తవాలు చెప్పలేదన్నారు భట్టి. ఎస్ఎల్బీసీ టన్నెల్ 10 కిలోమీటర్లు పూర్తి చేసి ఉంటే నల్గొండ సస్యశ్యామలమై ఉండేదని, దీనికి కేసీఆర్, ఆయన ప్రభుత్వమే కారణమన్నారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే శ్వేతపత్రం ఇచ్చామని, కేసీఆర్ సభకు రాకుండా అబద్ధ ప్రచారం చేశారని విమర్శించారు. ప్రజల సమక్షంలో వాస్తవాలు చర్చిద్దాం రండి అని కేసీఆర్కు భట్టి సవాల్ విసిరారు. లోపాలు ఉంటే సరిచేసుకుంటామని వివరించారు. వాళ్ళు ఏ రిజర్వాయర్లో నీళ్ళు లేకపోయినా, ఏడ పారపోయినా నీ పుణ్యమే, అది నువ్వే కదా ఆ టైంలో ఉంది. నన్ను తిడతా, ఆయన తిడతా అంటే ఎట్లయితుందండి? అంత అమాయకులా ఏమైపోయా? కాళేశ్వరంలో కొద్దిగా కుంగిపోయి ఏమవుతుందని కుంగిపోవటం ఏంది? కుంగిపోవటం ఏందండి? ప్రపంచానికి ఒక పెద్ద అద్భుతం అని చెప్పి ప్రపంచం వాళ్ళందరూ తీసుకొచ్చి చూపిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అంటివి, బస్సులు వేస్తే సభ చూపిస్తుంది. ఆ కూలిపోయిన దాన్ని కాంగ్రెస్ వాళ్ళు ఏదో చేసినాడు, కూలిపోయా నీళ్లు తీస్తే నీ టైంలోనేగా, అప్పుడు మీరే కదా అధికారంలో ఉంది. యాదాద్రిదేమో టైంలీ నువ్వు పోనీ ఇది బంద్ చేసి దీంతోనే చేసినట్టు టైంలీ కంప్లీట్ చేసినట్టు చేయవచ్చు. పోనీ ఇప్పుడు ఎన్టీపీసీ ఎందుకు చేయలేదని ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నావు. నువ్వు 10 ఏళ్ల నుంచి అప్పుడే చేయాల్సి ఉంది కదా. ఎన్నికల వేళ రైతు సమస్యలపై లబ్ధి పొందే ఆలోచనతో అటు బీఆర్ఎస్ పొలంబాట అందుకుంటే ప్రభుత్వ పెద్దలు కౌంటర్ ఇస్తూ విమర్శలు చేస్తున్నారు. రైతుల పరిహారం విషయం మాత్రం ఎవరూ మాట్లాడడం లేదు. తెలంగాణ, ఏపీలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఎల్నినో ప్రభావంతో సూర్యుడు బగ్గుమంటున్నాడు. మరో 3 నెలల వరకు దీని ప్రభావం ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దక్షిణ, మధ్య, పశ్చిమ భారతంలో పలుచోట్ల వడగాల్పులు వీయడంతో పాటు పగటి ఉష్ణోగ్రతలు 40 నుండి 42 డిగ్రీల వరకు నమోదవుతూ ఉండడంతో ప్రజలు టారెత్తిపోతున్నారు. బాబు
ఇక తెలంగాణలో ఏప్రిల్ మే నెలల్లో ఎండలు 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వడదెబ్బ డీహైడ్రేషన్కు గురి కాకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లాల కలెక్టర్లను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరా, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో చేపట్టాల్సిన ముందు జాగ్రత్త చర్యలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, ధాన్యం కొనుగోలు అంశాలపై కలెక్టర్లతో సమీక్షించారు. ఇక ఈ 2 నెలల్లో ఉమ్మడి జిల్లాలైన ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో టెంపరేచర్లు 45 డిగ్రీలకు చేరవచ్చని, వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా ముందు జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే రాష్ట్రంలో మంచినీటి సరఫరాను మరింత సమర్థవంతంగా చేసేందుకు ప్రతి మండల, గ్రామ స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమిస్తామని సీఎస్ తెలిపారు. అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో మొత్తం జిల్లాలో మంచినీటి సరఫరాను అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఇక ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్పై విచారణ జరగనుంది. తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఇప్పటికే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్ పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. లిక్కర్ కేసులో మార్చి 22న కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఆ గడువు మార్చి 28న ముగియడంతో కోర్టులో హాజరుపరచగా ఢిల్లీ సీఎంకు మరో 3 రోజుల కస్టడీ విధించింది. కస్టడీ ముగియడంతో నిన్న కోర్టు ఆయనకు 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను తీహార్ జైలుకు తరలించారు. కాగా ఆయన తన అరెస్ట్ను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్పై ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇక ముచ్చటగా 3వ అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకుంటున్న బీజేపీ దూకుడు పెంచింది. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాలలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఇప్పటికే ఒక దఫా దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించిన ప్రధాని ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాలపై ఫోకస్ పెంచారు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉత్తరాఖండ్, రాజస్థాన్ రాష్ట్రాలలో పర్యటించనున్నారు. ఉత్తరాఖండ్లోని రుద్రపూర్, రాజస్థాన్లోని కొత్రుతాలి బహిరంగ సభల్లో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ఈ వారంలోనే ఉత్తరప్రదేశ్లోనూ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు ప్రధాని. ఏప్రిల్ 6న సహరాన్పూర్లో బహిరంగ సభలో ప్రసంగించి అదే రోజు సాయంత్రం గజియాబాద్లో రోడ్ షో నిర్వహించనున్నారు. ఏప్రిల్ 9న ఫిలిబొటోలో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించనున్న ప్రధాని ఏప్రిల్ 16న యూపీలోని మొరాదాబాద్లో బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉంది. ఇక ఇవి మార్నింగ్ ఎడిషన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.